నల్గొండ జిల్లా పోక్సో కేసులో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. నిందితుడు కయ్యూంకు ఏకంగా 51 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పోక్సో యాక్ట్ కింద 20 ఏళ్ల SC/ST యాక్ట్ కింద మరో 20 సంవత్సరాలు, కిడ్నాప్, బెదిరింపుల కింద ఇంకో 11 ఏళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు. ఈ తీర్పును బాధిత కుటుంబ సభ్యులు స్వాగతించారు. కామందుల భెండులో వణుకు పుట్టించేలా న్యాయస్థానం గొప్ప తీర్పునిచ్చిందని లాయర్లు తెలిపారు. 2015 ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. అక్యూజ్డ్ విక్టిమ్ని మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి టీ ప్యాకెట్స్ అమ్మే ఒక చిన్న మైనర్ అమ్మాయిని 11 years ఓల్డ్ బేబీని తీసుకొని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులని ఆన్ టైం టు టైం ప్రొడ్యూస్ చేశారు. ఇది ట్రయల్ చేసేటప్పటికి 2-3 పీపీలు కూడా మారి ఉన్నారు. సో లాస్ట్ నాకు వచ్చింది ఈ కేసు. నన్ను స్పెషల్ పీపీగా నా ఎఫిషియన్సీని గుర్తించి మా డిఓపి గారు స్పెషల్ పీపీగా నాకు ఈ కేసుని ఎంట్రస్ట్ చేశారు. చేసిన తర్వాత నుంచి అప్ టు డేట్గా ఈ కేసుని మేము ఫాలో అప్ చేస్తూ దెన్ అండ్ దేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కేస్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేస్తూ కోర్టు వారికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోక్సో కోర్టు జడ్జి గారు 2 సైడ్ల వాదనలు విని ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్ని పరిగణలోకి తీసుకొని 2 సైడ్ల ఇరు పక్షాల వాదనలు విని ఈ జడ్జ్మెంట్ అన్నది ప్రొనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ ఈ తుది నిర్ణయం అన్నది జడ్జి గారు ఇవ్వడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. సో ఇలాంటి శిక్షలు పడినప్పుడు తెలియాలి, ఇలాంటి తప్పు చేస్తే జనాలలో కూడా ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఇలాంటి తప్పు చేస్తే చిన్న పిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అన్నవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి. రేపు పొద్దున అలాంటి అఫెన్స్ చేయడానికి కూడా వాళ్ళు కొద్దిగా భయపడాలి. సో ఈ రకంగా ఈ యాక్ట్ మీద కూడా కొంచెం అవేర్నెస్ తీసుకురావాల్సి ఉంది. ఇంకా